ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ శరభయ్య వైరాగ్యం. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శరభయ్య అనే ఒక గృహస్థు సంసారం మీద విరక్తి చెంది వృద్ధురాలైన తల్లిని భార్యాబిడ్డల్ని వదిలి దేశాటనం చేస్తూ మంగళాపురం అనే ఊరును చేరుకున్నాడు. ఆ ఊరిలో పచ్చని తోటలు, గలగలా పారే సెలయేరు, చుట్టూ ఉన్న చిన్న పెద్ద కొండలు అతని మనస్సును ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఊరి వెలపల సెలయేటి ఒడ్డున కొత్తగా వెలసిన విద్యానంద ఆశ్రమం గురించి విని శరభయ్య అక్కడికి వెళ్ళి స్వాముల వారి దర్శనం చేసుకున్నాడు. చెప్పు నాయనా, నీకేం కావాలి అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు విద్యానంద స్వామి. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి స్వామి, మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను అన్నాడు శరభయ్య చేతులు కట్టుకుని. స్వామి శరభయ్య కేసి పరీక్షగా చూసి, విద్య నేర్చుకోవాలని నా దగ్గరకు వచ్చే బ్రహ్మచారులను మాత్రమే శిష్యులుగా చేర్చుకుంటాను, కానీ నువ్వు అలా కనిపించడం లేదు అన్నాడు. అందుకు శరభయ్య, స్వామి, సర్వజ్ఞులైన మీ దగ్గర నిజం దాచగలనా? మీరు ఊహించినట్టు నేను బ్రహ్మచారిని కాదు. నాకు భార్య, 3 పిల్లలు, ముసలి తల్లి ఉన్నారు. నా భార్య పరమగయ్యాళి. ఆమెకు నా తల్లికి ఒక్క క్షణం పడదు. అత్తాకోడళ్ల తగువుల మధ్య నేను నలిగిపోతున్నాను. విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్టుగా తయారైంది నా పరిస్థితి. ఆ ఇంట్లో నాకు మనశ్శాంతి కరువైంది. అందువల్లనే సంసారాన్ని వదిలి సుఖశాంతులు వెతుక్కుంటూ మీ దగ్గరకు చేరుకున్నాను. కరుణించి నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు మనశ్శాంతిని ప్రసాదించండి అని వేడుకున్నాడు. సంసారులకు తన ఆశ్రమంలో స్థానం లేదన్నాడు విద్యానంద స్వామి. అయినా శరభయ్య వినక స్వామిని కాళ్లవేళ్ల పడి బ్రతిమాల సాగాడు. చివరకు స్వామి, సరే, ప్రస్తుతానికి ఇక్కడ ఉండడానికి అనుమతిస్తున్నాను. తరువాత నిదానంగా ఆలోచించి నా నిర్ణయం ఏదో చెబుతాను అన్నాడు. 1 వారం గడిచేసరికి ఆశ్రమ జీవితం విసుగనిపించింది శరభయ్యకు. ఆశ్రమపు కఠిన నియమాలను పాటించడం, వాళ్ళు పెట్టే సాత్వికాహారాన్ని తినడం అతడికి కష్టమనిపించింది. తను ఈ మధ్యకాలంలో గడిపిన దేశదిమ్మరి జీవితమే చాలా సుఖమనిపించింది అతడికి. ఒకనాటి రాత్రి వసారాలు పడుకుని నిద్రపోతున్న శరభయ్యను తట్టిలేపాడు స్వామి. శరభయ్య గాబరా పడిపోతూ, ఏం స్వామి, ఏం జరిగింది అని అడిగాడు. మరేం లేదు శరభయ్య, ఎందుకనో ఇంతకు కొద్దిసేపు ముందు జపం చేయాలనిపించింది. అయితే ఎంత వెతికినా జపమాల కనిపించలేదు. ఇద్దరం కలిసి వెతుకుదాం, పద అంటూ స్వామి శరభయ్యను ఆశ్రమం బయటికి తీసుకువచ్చాడు. స్వామి, రాత్రి పడుకోబోయే ముందు జపమాల ఎక్కడ పెట్టారో గుర్తుందా అని అడిగాడు శరభయ్య. గదిలో ఒక మూలగా ఉన్న ముక్కాలి పీట మీద పెట్టినట్టు గుర్తు శరభయ్య, కానీ లోపలంతా చీకటిగా ఉన్నది కదా, ఇక్కడ ఆవరణలో బాగా వెన్నెల కాస్తున్నది అన్నాడు స్వామి. ఇది విని శరభయ్య వచ్చే నవ్వును ఆపుకుంటూ, అదేమిటి స్వామి, ఎక్కడ పారేసుకున్న వస్తువును అక్కడే వెతుక్కోవాలి, కానీ ఇక్కడ గది బయట వెతికితే దొరుకుతుందా అన్నాడు. ఈ జవాబుకు విద్యానంద స్వామి చిన్నగా నవ్వి, బాగా చెప్పావు శరభయ్య, కానీ నువ్వు చేసిన పనేమిటి? సంసారంలో పోగొట్టుకున్న సుఖశాంతులు ఇంకెక్కడో దొరుకుతాయని ఊరూరు తిరుగుతూ ఇంత దూరం వచ్చావు కదా, అటువంటప్పుడు గది లోపల పోయిన జపమాల గది బయట వెతికితే కనిపించదా అన్నాడు. వెంటనే ఆయన మాటల్లో అంతరార్థం బోధపడింది శరభయ్యకు. అతడు వెంటనే భక్తితో స్వామి కాళ్ళు తాకి, నా కళ్ళు తెరిపించారు స్వామి, నేనిప్పుడే మా ఊరుకు బయలుదేరతాను. నా సంసారాన్ని చక్కదిద్దుకుని ఉన్నంతలో సంతోషంగా కాలం గడుపుతాను అన్నాడు. విద్యానంద స్వామి మందహాసం చేస్తూ శరభయ్యను చెయ్యెత్తి దీవించి, అంత తొందరెందుకు, ఈ రాత్రికి హాయిగా నిద్రపోయి తెల్లవారాక భార్యను కూడా వెంటబెట్టుకుని వెళ్ళు అన్నాడు. జరిగిందేమిటంటే, శరభయ్య భార్య ఒక దూరపు చుట్టం ద్వారా తన భర్త విద్యానంద స్వామి ఆశ్రమంలో ఉన్నాడని విని అతన్ని వెతుక్కుంటూ ఆ రోజు రాత్రి ఆశ్రమానికి వచ్చింది. ఆమె విద్యానంద స్వామి కాళ్ళ మీద పడి, ఇక నుంచి ఏ రచ్చలు లేకుండా అత్తాకోడళ్ళం సఖ్యంగా ఉంటామని, ఎలాగైనా తన భర్త మనసు మార్చి ఇంటికి వచ్చేలా చెయ్యమని వేడుకున్నది. తెల్లవారగానే స్వామి దగ్గర సెలవు తీసుకుని సంతోషంగా సొంత ఊరుకు బయలుదేరారు శరభయ్య దంపతులు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.